హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగాయి. 8 మ్యాచ్లో 8కి 8 కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. ఒక్కసారి కూడా విజిటింగ్ టీంకి విజయం దక్కలేదు. మరి అదే ట్రెండ్ మ్యాచ్ నెంబర్ 9 ఎట్ ఎస్ఎంఎస్ జైపూర్, సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో కంటిన్యూ అవుతుందా? రాజస్థాన్ రాయల్స్ తమ రెండో విజయం సాధిస్తారా హోస్ట్ టీం? అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి సెకండ్ డిఫీట్ తప్పదా? అది ఈ వీడియోలో చూద్దాం. ఎవరు గెలుస్తారని చెప్పలేం. ఏదో ఒక పాయింట్లో ఇది బ్రేక్ అవుతుంది. ఈ హోమ్ టీమ్ విన్స్ అనేవి బ్రేక్ అవుతుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడిన తీరు తర్వాత దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి ఎప్పటిలాగానే మిడిల్ ఆర్డర్ వీక్నెస్ అనేది మళ్ళీ మనకు కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రౌండ్ టు కవర్. చాలా మార్పులు, చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం వాళ్ళకి. అయితే ఒక్కటి మాత్రం చెప్పచ్చు, ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ విల్ బీ ఇన్ ఫోకస్. ఎందుకంటే 4 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇద్దరు. అందరు ఇండియన్ స్పిన్నర్స్, అందరూ ఇండియాకి ఆడిన వాళ్ళే, ఇండియాకి ఆడుతున్న వాళ్ళే. ఆడిన వాళ్ళే కదా, ఆడుతున్న వాళ్ళే. సో రెండు టీమ్స్లో కూడా టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్ జరిగిన డే మ్యాచ్. కానీ డే మ్యాచ్లో స్పిన్నర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఈ మ్యాచ్ ఒక స్పిన్ సమరంగా ఉండే అవకాశం. ఎవరెవరు ఉన్నారు? రాజస్థాన్ రాయల్స్కి అశ్విన్ అండ్ చహల్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్లో. ఇద్దరు కూడా, ఒక ఫింగర్ స్పిన్నర్, ఒక రిస్ట్ స్పిన్నర్. ఇద్దరు కూడా ప్రతి సీజన్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బౌలర్స్గా ఉంటూ ఉన్నారు. మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్లో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇద్దరు కూడా ఇండియాకి ఆడేవాళ్ళు. వీళ్ళు కూడా ఒక రిస్ట్ స్పిన్నర్, ఒక ఫింగర్ స్పిన్నర్. సో వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్లో వాళ్ళు పంజాబ్ మీద ఓడిపోయారు. ఓడిపోయిన మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు మాత్రం బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తారు. అక్షర్ కానీ కుల్దీప్ కానీ ఎకనామికల్గా వేశారు, వికెట్ తీశారు. బట్ ఈసారి కూడా స్పిన్నర్స్ మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. పిచ్ జనరల్లీ స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంటుంది రాజస్థాన్ రాయల్స్లో, జైపూర్లోని ఎస్ఎంఎస్ స్టేడియంలో. సో ఖచ్చితంగా ఒక మంచి స్పిన్ బ్యాటిల్ ఈ 4 స్పిన్నర్స్ మధ్య ఎవరు పై చెబుతారు. కుల్చా కాంబినేషన్ ఉన్న కుల్దీప్, చహల్, అది విడిపోయింది. ఇక్కడ కుల్దీప్ ఒక టీంలో ఉన్నాడు, చహల్ ఒక టీంలో ఉన్నాడు. సో ఇక్కడ స్పిన్నర్స్ మీద ఫోకస్ ఉంటుంది. అలాగే మనం ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ ఆడిన మ్యాచ్ అప్పుడు చెప్పుకున్నాం, ఇది కీపర్స్ అని చెప్పి. ఇక్కడ అలాగే ఉన్నారు, బోల్డ్ మంది కీపర్స్ ఉన్నారు. ఒకవైపు బట్లర్, శాంసన్ అండ్ మరొక కీపర్ మన టీంలో. సో జురెల్ ఉంటే, ఇటుపక్క ఏమో రిషబ్ పంత్ ఉన్నాడు, రికీ బుయి, ట్రిస్టన్ స్టబ్స్, షై హోప్స్, అభిషేక్ పొరెల్, వీళ్ళందరూ కూడా కీపర్సే. సో రెండు చోట్ల కూడా బోల్డ్ మంది కీపర్స్ మనకు దర్శనమిస్తారు. బట్ ఫోకస్ విల్ బి ఆన్ స్పిన్నర్స్. ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు హెడ్ టు హెడ్ ఆడి 27 మ్యాచ్లు ఆడితే పెద్దగా డిఫరెన్స్ లేదు. రాజస్థాన్ రాయల్స్కి ఒక ఎక్స్ట్రా విన్ ఉంది. 14 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఆ మ్యాచ్ బరస్పరాలో జరిగింది. వీళ్ళ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఎవే హోమ్ గ్రౌండ్, సెకండ్ హోమ్ గ్రౌండ్ ఉంది కదా, అది బరస్పర స్టేడియం గౌహటిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గెలిచింది. అప్పుడు ఓపెనర్స్ యశస్వి అండ్ బట్లర్ బాగా ఆడారు వాళ్ళ టీంకి. 190 ఎంతో చేశారు. ఆ మ్యాచ్లో యశస్వికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ లాస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ అయినా కూడా 193 వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రాజస్థాన్ రాయల్స్ 193 చేశారు, థ్యాంక్స్ టు దర్ కెప్టెన్ సంజు శాంసన్, హూ ప్లేడ్ ఏ మ్యాచ్ విన్నింగ్ నాక్. బట్ ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది? నైట్ మ్యాచ్ కాబట్టి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేయడం మనం చూసాం స్పిన్నర్స్తో పాటు. సో పిచ్లో కొంత బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. 190 వస్తుందని కూడా చెప్పలేము. బట్ 170, 180 అయితే వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. టాస్ గెలిస్తే మరి డ్యూ ఫ్యాక్టర్ ఉండేటట్టుగా లేదు అకార్డింగ్ టు రిపోర్ట్స్. మరి అలాంటప్పుడు ముందుగా మీరు బ్యాటింగ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇఫ్ యూ ఫైండ్ దట్ పిచ్ ఈస్ వెరీ గుడ్. లేకపోతే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లాగా అవుతుంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు 277 కొట్టారు. సో అలా అవుతుంది. అలా కాకుండా దే హ్యావ్ టు
థింక్ అబౌట్ ది కండిషన్స్ బట్టి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇక 11లో ఏమైనా మార్పులు ఉంటాయి. మార్పులు ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించాల్సి వచ్చింది ఆ మిడిల్ ఆర్డర్లో కొలాప్స్ వల్ల. దానివల్ల వాళ్ళకి దేవర్ 1 బౌలర్ షాట్. 2 ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్తోనే బరిలోకి దిగారు. మిచెల్ మార్ష్ హ్యాడ్ టు బౌల్ ఫిల్ ఇన్ దిస్ 5th బౌలర్ స్లాట్. అతను క్యాపబుల్ బౌలర్ బట్ వెంట్ ఫర్ రన్స్. అతను 6th బౌలింగ్ ఆప్షన్గానే ఉండాలి. అది ఉంటేనే ఆ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈసారి ఆండ్రిక్ నోకియా టీంతో జాయిన్ అయ్యాడు. అతను 2-3 రోజులు ట్రైనింగ్ కూడా చేశాడు. కాబట్టి అతను విల్ స్ట్రైట్ అవే కమింగ్ టు ద సైడ్ అని అనుకోవచ్చు మనం. దానివల్ల వాళ్ళ పేస్ బౌలింగ్ స్ట్రెంగ్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ బాగా వేశారు కానీ పేస్ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. ఇషాంత్ శర్మకి ఇంజరీ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టింది. 2 ఓవర్లు వేసాడు, అతను 2 ఓవర్లు వేయలేకపోయాడు. సో ఈసారి ఐ థింక్ ఆ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఐ థింక్ దే విల్ హ్యావ్ ఫుల్ కోట్ ఆఫ్ 5 బౌలర్స్. సో 5 బౌలర్స్ ఉంటారు కాబట్టి ఈసారి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సుమిత్ కుమార్ చేత ఒక 2 ఓవర్లు వేయించాల్సి వచ్చింది లాస్ట్ మ్యాచ్లో. ఈసారి అలా కాకుండా దే విల్ హ్యావ్ ఏ నోకియా రావడంతో వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ అనే అవకాశం ఉంది. అదొక మార్పు. అలాగే ఇషాన్ కిషన్ వస్తుంది. ఇషాంత్ శర్మ ఫిట్ అని చెప్తున్నారు. ఒకవేళ అతన్ని ఛాన్స్ తీసుకుంటారా, మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే కష్టం కదా. ముఖేష్ కుమార్ ఉన్నాడు. ముఖేష్ కుమార్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఉండాలి ముఖేష్ కుమార్. సో ముఖేష్ కుమార్ మైట్ కమ్ ఇన్ ఫర్ ఇషాన్ కిషన్. సో ఈ 2 మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి ఆండ్రిక్ నోకియా వస్తే ఒక ఫారిన్ ప్లేయర్ని వాళ్ళు తప్పించారు. ఎవరు తప్పిస్తారు? షై హోపా, ట్రిస్టన్ స్టబ్సా అనేది చూడాలి. నేను కూడా షై హోప్ 33 రన్స్ చేసినప్పటికీ అతను బౌండరీ హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. మంచి బ్యాటింగ్ వికెట్లో కూడా బౌండరీ హిట్టింగ్ చేయలేకపోయాడు. అతని బదులు స్టబ్స్ని కంటిన్యూ చేస్తారు. స్టబ్స్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా అతను బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ కాబట్టి అతను ఉంటాడేమో. బట్ లేదు, మనకు ఒక సాలిడ్ ప్లేయర్ ఉండాలి హోప్ అని చెప్తే హోప్తో కంటిన్యూ అవుతారు. అది చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఒక జేక్ ఫ్రేజర్ మెక్గర్డ్ అని ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు. అతను వేరే బిగ్ బ్యాష్ లాంటి లీగ్లో బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్. అతను బిగ్ హిట్టింగ్ చేయగలడు, పెద్ద సిక్స్లు కొట్టగలడు. సో మెక్గర్డ్ని ఏమన్నా తీసుకొస్తారు, గ్యాంబుల్. అయితే ఈ టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద కాకుండా ఎక్కడైతే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయో వాంఖేడే లాంటి చోట్ల అతను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పాయింట్లో అతనికి ఛాన్స్ ఇస్తారు. ప్రస్తుతానికి హోప్ అండ్ స్టబ్స్లో ఒక్కరిని ఆడిస్తారు. మెక్గర్డ్కి వస్తే మాత్రం బ్యాటింగ్లో ఫైర్ పవర్ యాడ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్కి ఒక వర్రీ ఉంది. లాస్ట్ మ్యాచ్లో దే హ్యాడ్ నో ప్రాబ్లం బికాస్ వాళ్ళ టీం బాగా సెట్ అయ్యింది. నాన్రే బర్గన్ కూడా ఇంపాక్ట్ సబ్గా తీసుకొస్తే అతను 6th బౌలింగ్ ఆప్షన్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇఫ్ యు ఆర్ బౌలింగ్ ఫస్ట్, లాస్ట్ టైం బ్యాటింగ్ ఫస్ట్ కాబట్టి వాళ్ళు రోమన్ పవల్ / నాన్రే బర్గన్ పెట్టుకున్నారు. మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఫారినర్ నాడించుకోవచ్చు. ఎప్పుడంటే మీకు 3 మాత్రమే మీ స్టార్టింగ్ లైనప్లో ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. అలా వాళ్ళు నాన్రే బర్గర్ని తెచ్చుకున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఈ కెనాట్ రీప్లేస్ 1 ఫారిన్ ప్లేయర్ విత్ అనదర్ ఫారిన్ ప్లేయర్ అది ఇంపాక్ట్ ప్లేయర్. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవాలంటే మీరు స్టార్టింగ్ లైన్ 3 ఉండాలి. కానీ వీళ్ళు మొదట బౌలింగ్ చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు బర్గర్ని ఆడించుకోవాలి. వాళ్ళకి ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే బర్గర్ని ఆడించుకోవాలి. వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. ఆడించుకుంటే ఏమవుతుంది? యూ కెనాట్ బ్రింగ్ ఇన్ రోమన్ పవల్ యాజ్ యువర్ ఇంపాక్ట్స్. అది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి 6 స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఉంటారు. వీళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లం మనకి కనిపిస్తుంది. సో 6 స్పెషలిస్ట్ లాస్ట్ టైం మ్యాచ్లో 6 స్పెషలిస్ట్ బ్యాటర్స్తో ఆడారు, బాగానే ఉంది. కానీ 6 సరిపోయింది. ఎందుకంటే సంజు శాంసన్ నాట్అవుట్గా నిలిచాడు లాస్ట్ వరకు నెంబర్ 3లో వచ్చి. అండ్ ధ్రువ్ జురేల్ అతను కంపెనీ ఇచ్చాడు. సో వాళ్ళకి అక్కడితో సరిపోయింది. వాళ్ళకి 7th బ్యాట్స్మెన్ అవసరం లేకుండా పోయింది. కానీ 7th బ్యాట్స్మెన్ అవసరమైనప్పుడు పరిస్థితి ఏంటి? అశ్విన్తోనే 7th బ్యాట్స్మెన్ స్లాట్ ఫిల్అప్ చేస్తారా అనొచ్చు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బౌలర్స్ 5 కూడా ఎవరు కూడా దాంట్లో బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు. సో ఇది కొంచెం టిక్లిష్ ప్రాబ్లం అని. అప్పుడు ఏం చేయాలి అనేది. సో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి పెద్దగా ఛాయిస్ కూడా లేదు. సరే ఓకే, నాన్రే బర్గర్ని ఆడించుకుంటారు. అతన్ని సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్తో రీప్లేస్ చేస్తారని వాళ్ళకి ఉన్న ఒకే ఒక బ్యాట్స్మెన్ ఎవరంటే శుభం దుబేని వాళ్ళు నాన్రే బర్గర్తో రీప్లేస్ చేస్తే విల్ హ్యావ్ 7 బ్యాటర్స్ వైల్ బ్యాటింగ్ సెకండ్. బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే
రియాన్ పరాగ్కి జ్వరంతో బాధపడుతున్నాడు, అతను ఫిట్ అవుతాడు లేదు కొంచెం క్వశ్చన్ మార్క్. రియాన్ పరాగ్ ఫిట్ కావాలి, శుభం దుబే విల్ వాక్ ఇన్ టు ది 11, రియాన్ పరాగ్ ప్లేస్లో వస్తాడు. అప్పుడు దే డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా బ్యాటర్. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్లో, ఇండియన్ బ్యాటింగ్లో ప్రాపర్ బ్యాకప్స్ లేరు. సో ఇది కొంచెం ఆర్ఆర్కి ఇబ్బందికరం. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి నార్నెబర్గర్ని తెచ్చుకున్నారు. నార్నెబర్గర్ ప్రూవ్ టు బి ఏ గుడ్ ఇంపాక్ట్ ప్లేయర్. మంచి పేస్, ఎక్స్ప్రెస్ పేస్ ఉంది అతనికి, 150 టచ్ అవుతున్నాడు. అండ్ ఇమీడియట్ క్రియేటెడ్ ఇంపాక్ట్. అందులో ఇది లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దే వాంట్ హిమ్ ఇన్ ది, ఇప్పుడున్న 2 బౌన్సర్ రూల్కి యూ షుడ్ హ్యావ్ ఎ ఎక్స్ప్రెస్ పేస్ ఫాస్ట్ బౌలర్ ఒకడు ఉంటే ఈ టీంలో మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు కొంచెం ఆ బ్యాటింగ్లో కొంచెం ప్రాబ్లంగా మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళ ఫ్యాంటసీ 11 ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్యాంటసీ టీంలో మరి వికెట్ కీపర్లు ఎక్కువ ఉన్నారు కదా. వికెట్ కీపర్ 4 కనిపిస్తారు. జాస్ బట్లర్, సంజు శాంసన్, రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురెల్. బ్యాటర్స్ వార్నర్ అండ్ యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్. బౌలర్స్ యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బోల్ట్ అండ్ కుల్దీప్ యాదవ్. ఈ టీం కెప్టెన్ యశస్వి జైస్వాల్. లాస్ట్ టైం మిస్ అయ్యాడు, 20 కొట్టాడు, కానీ ఈసారి అతని నుంచి ఒక బిగ్ నాక్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ పెడతాను నేను. యూ కెన్ ఆల్సో హ్యావ్ వార్నర్ ఇన్స్టెడ్. వార్నర్ ఆల్వేస్ వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. అక్షర్ పటేల్ బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగా చేయగల ప్లేయర్. సో హీఈస్ మై వైస్ కెప్టెన్. ఆర్ యూ కెన్ హ్యావ్ వార్నర్ యాజ్ వైస్ కెప్టెన్. అండ్ టాస్ తర్వాత నేను ఈ ప్లేస్లో పెట్టిన వాళ్ళు కొంతమంది 11లో ఫిగర్ కాకపోవచ్చు, లేకపోతే కొన్ని ఇంపాక్ట్గా రావచ్చు. అందుకని నేను టాస్ తర్వాత నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11ని ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఆ ఛానల్ తాలూకు లింక్ మీకు కామెంట్స్లో, టాప్ కామెంట్లో ఉంటుంది. పిన్డ్ కామెంట్ టాప్లో కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అదే ఉంటుంది. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు అప్డేటెడ్ 11 చూసుకోండి. ఈ 2 టీమ్స్లో మరి విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ ఏమాత్రం బాగా ఆడలేదు. ఎంతమంది చెప్పినట్టు ఆ మిడిల్ ఆర్డర్ కొలాబ్ స్టార్టింగ్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు మిచెల్ మార్ష్ అండ్ డేవిడ్ వార్నర్. కానీ తర్వాత బ్యాటింగ్ తేలిపోయింది, మొత్తం అందరూ ఫెయిలియర్. రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడు, నర్వస్గా అనిపించిందని చెప్పాడు. సో ఆ మ్యాచ్ దాటిన తర్వాత ఇప్పుడు అతను ఫామ్ అందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదో పాయింట్ రిషబ్ పంత్ ఫామ్లోకి వస్తుంది, ఎందుకంటే హీ హాస్ బీన్ హిట్టింగ్ బిగ్ సిక్సెస్ ఇన్ ప్రాక్టీస్ టైం. సో అతను టచ్లో లేకపోవడం అదేం లేదు. ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఆ నర్వస్నెస్, ఎమోషనల్ మూమెంట్ అతనికి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పునర్జన్మ లాంటి పరిస్థితి అతనికి. సో మళ్ళీ వచ్చి ఫీల్డ్లో ఆడుతున్నప్పుడు దట్ మైట్ హ్యావ్ కన్జ్యూమ్ హిమ్. ఆ ఫీలింగ్ అనేది అతన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉండనివ్వదు. అంత బాగా మిడిల్ కూడా చేయలేదు, కానీ ఈ కుడ్ బి డిఫరెంట్ ప్లేయర్ హియర్. ఇక్కడ ఒక డిఫరెంట్ ప్లేయర్గా మనకి కనిపించే అవకాశం ఉంది. సో వాచ్ అవుట్ ఫర్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ బాగా ఆడే అవకాశం ఉంది. అభిషేక్ పౌర్ బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. మిగతా బ్యాటర్స్ రికీ బుయ్, ట్రిస్టన్ స్టబ్స్, వీళ్ళందరూ కూడా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. పృథ్వీ షాను పక్కన పెడతారు. దానికి వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ చెప్పింది ఏంటంటే, మేము మార్ష్ అండ్ వార్నర్ కాంబినేషన్తో ఓపెనింగ్గా వెళ్ళదలుచుకున్నాం. ఆస్ట్రేలియా కూడా వాళ్ళు ఓపెన్ చేశారు బాగా మంచి సక్సెస్ఫుల్గా, అందుకని పృథ్వీ షాకి ప్లేస్ లేదు. అంతేగాని పృథ్వీ షాని పక్కన పెట్టినట్టు కాదు. రికీ బుయ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కాబట్టి అతను మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. పృథ్వీ షా కెనాట్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్ అన్నట్టుగా అతను చెప్పాడు. సో పృథ్వీ షాని మరి ఏదో ఒక పాయింట్లో వాళ్ళు తీసుకొచ్చి మిచెల్ మార్ష్ గతంలో నెంబర్ 3 ఆడొచ్చు. పృథ్వీ షా ఇస్ ఏ ప్రూవెన్ టాలెంట్ కంపేర్ టు మీ అదర్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే. ప్రూవెన్ టాలెంట్ అతన్ని సుమిత్ కుమార్ లాంటి వాళ్ళని ఆడించుకునే బదులు పృథ్వీ షాని ఆడించుకుంటే బాగుంటుంది ఓపెనర్గా అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే పెద్దగా మార్పులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ దే షుడ్ కంట్రిబ్యూట్ చేయకపోతే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో చాలామంది, మరి రికీ బుయ్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కానీ, లేకపోతే కొత్త కుర్రాడు సుమిత్ కుమార్ కానీ, అభిషేక్ పౌర్ ప్లేడ్ వెరీ వెల్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో వీళ్ళు ఎవరైనా కంట్రిబ్యూట్ చేయకపోతే మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. మార్ష్ అండ్ వార్నర్ ముఖ్యంగా కొంచెం మరీ అల్ట్రా అగ్రెసివ్గా కాకుండా అతను కనుక ఒక ఎండ్లో నిలబడాలి. ఈ టీంకు ఉన్న ప్రాబ్లం బ్యాటింగ్ ప్రాబ్లం కాబట్టి అది ఉంటే మార్ష్ పంత్ లాంటి వాళ్ళు అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొంచెం స్ట్రాటజీ మార్చుకుని, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఆండ్రిక్ నోకియా రావడంతో స్ట్రాంగ్ అవుతుంది. ఆండ్రిక్ నోకియా ప్లస్ వాళ్ళ స్పిన్నర్స్.
సో అందుకని బ్యాటింగ్లో కనుక బాగా ఆడితే దే కెన్ గివ్ ఎ ఫైట్ అండ్ ఈ హోమ్ టీమ్ విన్స్ రికార్డ్ని వాళ్ళు బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ లుకింగ్ వెరీ వెరీ సాలిడ్. వాళ్ళు సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడితే తర్వాత బాగా ఆడతాను గ్యారంటీ లేదు. అతనితో వచ్చిన ప్రాబ్లం అంటే కన్సిస్టెన్సీ ఉండదు. బట్ దే ఆర్ వరీడ్ అబౌట్ బట్లర్స్ ఫామ్ అండ్ హెడ్ మ్యాచ్ ఫామ్. బట్లర్ లాస్ట్ సీజన్ ఏమాత్రం బాగా ఆడలేదు, ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో హీ లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్. హెడ్ మ్యాచ్ కూడా అదే పరిస్థితి. సో వాళ్ళిద్దరూ ఫామ్లోకి రావాలని కోరుకుంటే యశస్వి లాస్ట్ మ్యాచ్ బాగా ఆడి సార్ నేను చెప్పినట్టుగానే పెద్ద నాకు డ్యూ ఉంది. దిస్ కుడ్ బి ద మ్యాచ్ వేర్ వీ కెన్ హ్యావ్ ఎ బిగ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ యశస్వి. సంజు, రియాన్ పరాగ్ మరి ఇంజరీ లేకపోతే లాస్ట్ మ్యాచ్లో బాగా స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం కానీ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మాత్రం అద్భుతంగా ఉంది. మరి చూడాలి ఏం చేస్తారు వీళ్ళు. ధ్రువ్ జురెల్ కూడా లాస్ట్ టైం లుక్ వెరీ గుడ్. ధ్రువ్ జురెల్ లాంటి ఒక సాలిడ్ ప్లేయర్, ఒక మెచ్యూర్ ప్లేయర్, యంగ్ మ్యాన్ బట్ మెచ్యూర్ హెడ్తో బ్యాటింగ్ చేసే ధ్రువ్ జురెల్ కూడా ఈ టీం పెద్ద ఎసెట్గా చెప్పుకోవచ్చు. సో బ్యాటింగ్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్లో అనుకుంది. బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ కూడా అద్దరు కొట్టేసి ఫస్ట్ మ్యాచ్లో అతను బౌన్సర్ని కూడా చాలా క్లెవర్గా యూజ్ చేసుకుని 2 వికెట్లు స్టార్టింగ్లో 2 వికెట్లు తీశాడు. సో ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ ప్లస్ నాన్-రేట్ బర్గర్ ఎక్స్ట్రా పేస్ అండ్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ ఆవేష్ ఖాన్ బౌల్డ్ వెల్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. సందీప్ శర్మ లేట్గా వచ్చి అద్భుతమైన స్పెల్ వేశాడు, మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. సో వాళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది. బట్ బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం ఒకటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా మనకు అనిపిస్తుంది. సో అది కనుక వాళ్ళు కవర్ చేసుకోగలిగితే, ఇప్పుడు ఇన్ కేస్ శుభం దుబే, రియాన్ పరాగ్ ఇద్దరు ఫిట్గా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. చూడాలి మరి ఏమవుతుంది మ్యాచ్. బట్ ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ బీయింగ్ ది హోమ్ టీమ్ will definitely start as favorites in this match.